నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. పాయకరావుపేట మండలం రాజానగరం పాఠశాలలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. అనంతరం రాజానగరం గ్రామంలో జల్ జీవన్ మిషన్ కింద 44 లక్షలతో నిర్మించనున్న వాటర్ ట్యాంక్ మంత్రి అనిత శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి వెంకటనగరం గ్రామం చేరుకున్న అనిత నియోజకవర్గంలోని 4 మండలాలకు సంబంధించి 28 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం వెంకటనగరం గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు చెంచులపు పద్దు, టౌన్ అధ్యక్షులు యాళ్ల వరహాలు బాబు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దిరెడ్డి చెట్టిబాబు, సర్పంచ్ వంక వెంకటరమణ, నాటక అకాడమీ రంగం డైరెక్టర్ విలియం కేరీ పాల్గొన్నారు. గౌరవ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో పిల్లల భవిష్యత్తు గురించి ఇప్పటి నుంచే ఒక మంచి ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. మేము చేయబోయేది ఒకటే, ఈరోజు తల్లికి వందనం కింద ఏదైతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాం, అంతమందికి కూడా ఈరోజు వాళ్ళ అకౌంట్లోనే డైరెక్ట్ గా డబ్బులు పడే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఈరోజు మీకు దీపం పథకం కింద ఉన్న 3 సిలిండర్లు ఆల్రెడీ 2 సిలిండర్లకి సబ్సిడీ కూడా పడింది, ఇంకొక సిలిండర్కి కూడా సబ్సిడీ పడుతుంది. అంటే ఇక్కడ నుంచి మీకు బస్సులు లేవు, కానీ ఒకసారి తుని కానీ పాయకరావుపేట కానీ వెళ్తే మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా బస్సుకి డబ్బులు ఎవరు ఇస్తున్నారా? టికెట్ తీసుకుంటున్నారు ఎవరైనా? అందరికీ కూడా బస్సు కూడా ఫ్రీగా ఇచ్చిన తర్వాత బస్సు కూడా అందరూ కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. చేతి ఖర్చులు తీసుకెళ్తే చాలు అన్నట్టుగా బస్సులోకి వెళ్ళి హ్యాపీగా అన్ని పనులు చేసుకుని వస్తున్నారు. బస్సు ఫ్రీ చెప్పాము, అది కూడా అయ్యింది. అదేవిధంగా ఇంటింటికి కుళాయి కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జల్ జీవన్ మిషన్ ద్వారా అది కూడా తొందరగా పూర్తవుతుంది. మాక్సిమం ఆ లైన్స్ కూడా అయిపోయినాయి. మళ్ళా సమ్మర్ వచ్చేసరికి ఎవరికి కూడా మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం.